మూడు బరాజులు ఉన్నాయి, ఎన్నో వందలాది కిలోమీటర్ల కెనాళ్ళు ఉన్నాయి, వందలాది కిలోమీటర్ల టనళ్ళు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయి, బాహుబలి, ఇవన్నీ కలిసి కాళేశ్వరం కేవలం మేడిగడ్డ కాదు. అయితే వారు చెప్పింది అక్షరాల నిజం. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక సిస్టమ్ ఉంటే అందులో వివిధ కాంపోనెంట్స్ ఉంటాయి. వారు చెప్పిన కాంపోనెంట్స్ అని హరీష్ రావు గారు చెప్పిన కాంపోనెంట్స్. అయితే దీంట్లో అన్నిట్ల పెద్ద లోపం అంటే వాస్తవంగానే అన్నిట్ల పెద్ద లోపము మేడిగడ్డ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్యామేజ్ కాదు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. డిజైన్ అని ఉండొచ్చు, లేకుంటే క్వాలిటీ కంట్రోల్ మంచిగా చేయవచ్చు, లేకుంటే హైడ్రాలజీ అది మంచిగా చేయకుండొచ్చు, లేకుంటే జియాలజీ టెస్టింగ్ మంచిగా చేయకూడదు, లేకుంటే ఇంజనీరింగ్ ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా చేయకూడదు. ఈ కారణాలే ఉంటాయి. సరే, మేడిగడ్డ మంచిగా పనిచేసింది అనుకోండి, ఆ పంపులు మునిగిపోలేదనుకోండి, ఆ కొండపోచమ్మ సాగర్ ప్రతి కాంపోనెంట్ ఈ సిస్టంలో ప్రతి కాంపోనెంట్ మంచిగా అయింది అనుకోండి, ప్రతి కాంపోనెంట్ మంచిగా నడుస్తుంటే ఈరోజు తెలంగాణ నాశనం అయిపోతుండే. ఎందుకంటే సిస్టమ్ డిజైన్ తప్పు. ఉదాహరణంగా ఈ బాటిల్కు ఓ బాటిల్ ఉన్నది, మూతున్నది, ఈ మూత మంచిగా ఉన్నది, బాటిల్ మంచిగా ఉంది, కానీ ఈ మూత తీసుకొని ఇక్కడ పెడితే ఇది పనిచేస్తుందా? ఇట్లా తాగుతాయి. అయితే ప్రతి కాంపోనెంట్ మంచిగా ఉన్నా కూడా సిస్టమ్ డిజైన్ అసలు ఎనాలిసిసే చేయలేదు. అది సిస్టమ్ డిజైన్ తప్పు, ప్రతి విధానంగా తప్పు. కాళేశ్వరంది ఏ సైన్స్ ప్రకారంగా తప్పు, ఇది జియో హైడ్రో మార్ఫాలజీ ప్రకారంగా తప్పు, హైడ్రాలజీ ప్రకారంగా తప్పు, జియాలజీ ప్రకారంగా తప్పు, పొటోమాలజీ అంటే సైన్స్ ఆఫ్ రివర్ ప్రకారంగా తప్పు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఎంతో తప్పులున్నాయి, ఎకనామిక్ వయబిలిటీలా పెద్ద తప్పులున్నాయి, బేసిక్ ఫిజిక్స్ స్కూల్ పిల్లలు చదువుకునే ఫిజిక్స్లో కూడా, ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను మరో రోజు. బేసిక్ ఫిజిక్స్లో తప్పుంది, అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా తప్పుంది, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ సస్టైనబిలిటీ చూసినా కూడా తప్పుంది, లాస్ట్కు వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పుంది. వెదర్ సైన్స్ అంటే ఈ కాలంలో ఈ వర్షాలు పడతాయి, ఈ కాలంలో ఇంత ఈ ఉష్ణోగ్రత ఉంటుంది, చలికాలంలో చల్లగా ఉంటుంది, వానలు ఉండయి, ఎండాకాలంలో ఎండగా ఉంటుంది, వానకాలంలో వాన, ఆ సైన్స్ ప్రకారం కూడా తప్పు. లాస్ట్లో ఒకటి వివరంగా చెప్తా, ఇది సింపుల్, ఇంత చాలామంది చెప్పలేరు. వెదర్ సైన్స్ ప్రకారం ఎందుకు తప్పంటే, ఇది కాళేశ్వరము లిఫ్ట్ ఇరిగేషన్ 3 బరాజ్లు శ్రీపాద, ఎల్లంపల్లి ఇవన్నీ దాటి గోదావరి రివర్స్ పంప్ చేస్తుండ్రు. నీళ్లు ఇట్లా వాడకుండా ఇట్లా వాడతాయి. కానీ ఇది ఎప్పుడు పనిచేస్తాయా? నీళ్ళు ఎప్పుడు పంప్ చేస్తారు? నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ బరాజెస్లో, ఎప్పుడు ఉంటాయి డ్యామ్లా? వానకాలంలోనే కదా. అంటే వానకాలంలో నీళ్లు కింది నుంచి మీదికి పంప్ చేస్తారు. అదే వానకాలంలో దేవుడు మీది నుంచి కిందికి నీళ్ళు పనిచేస్తుంది. దేవుడు వర్సెస్ కేసీఆర్, ఎవరు గెలుస్తారయ్యా? అందుకే మీదికి పోతే మళ్ళీ కిందికి, మీదికి పోతే మళ్ళీ కిందికి చూసి 2 ఏళ్ళు కాళేశ్వరం నడిచినప్పుడే అది వెదర్ సైన్స్ ప్రకారం కూడా. ఎందుకంటే దీనికి సరిపోను రిజర్వాయర్స్ కట్టలేదు, ఉన్న బ్యారేజెస్ డ్యామ్స్గా మార్చిండ్రు. మేడిగడ్డ పడిపోయింది ఎందుకంటే వెదర్ సైన్స్ ప్రకారంగా. ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడు పంప్ చేయవచ్చాయా? మేడిగడ్డలా ఎండాకాలంలో పంప్ చేయరాదు, వానకాలంలో పంప్ చేయాలి. వానకాలంలో నీళ్ళు ఉంటాయి, వానకాలంలో పంప్ చేస్తే 2 ఏళ్ళు చుట్టూ తిరిగి వాపసు వచ్చినాయి. అయితే ఎందుకంటే అప్పుడు బరాజ్గానే వాడిండ్రు, కానీ అది పనిచేస్తలేదు. వానకాలం పనిచేస్తే మళ్ళీ దేవుడు కేసీఆర్కు వ్యతిరేకమై ఉల్టా నీళ్లు పంపుతున్నాడు. అయితే ఏం చేసిందంటే వెదర్ సైన్స్ ప్రకారంగా మేడిగడ్డ మీద ప్రభావం ఏంటంటే, బరాజ్ అనేది హెడ్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ డ్యామ్ ఉంటే ఇక్కడ ఎంత ఎత్తు నీళ్ళో దాదాపు ఇక్కడ కూడా అంత ఎత్తే నీళ్ళు ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. ఇక్కడ నీళ్ళు వాడుతుంటాయి, బరాజ్ ఓన్లీ నీళ్లు డైవర్ట్ చేస్తుంది, స్టోరేజ్ కొరకు కాదు. ఎండాకాలంలో స్టోరేజ్ చేస్తే ఏమవుతుంది, హెడ్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ దిక్కు నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ దిక్కు నీళ్లు తక్కువ ఉంటాయి.
ఫ్లోటింగ్ ఫౌండేషన్ అయినా ఫైల్ ఫౌండేషన్ అయినా కూడా ఆ హెడ్ డిఫరెన్స్ ఉంటే జియో హైడ్రాలజీ ప్రకారంగా నీళ్లు కింద ఉష్కెల నుంచి వాడుతుంది, నీళ్లతో సహా ఉష్క కూడా వాడుతుంది, దాంతో ఫౌండేషన్ వీక్ అవుతుంది. దీంట్లో వెదర్ ప్రభావం ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత కాళేశ్వరం అనే మేడిగడ్డ అనే బ్యారేజ్ తీర కాదు, అది డ్యామ్ తీరుగా రిజర్వాయర్ తీరుగా వాడకం మొదలుపెట్టే వరకు కిందంతా కొట్టుకుపోయింది. ఎందుకంటే జియో హైడ్రాలజీ ప్రకారము 2 దిక్కులు నీళ్లు ఉంటే నీళ్ళు ఇక్కడి నుంచి పోతాయి, కింది నుంచి ఉష్కెల నుంచి పోవు. అయితే వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పు. ఫస్ట్ గుర్తించిండ్రు, మీదికి పోవాలి మళ్ళీ కిందికి రావాలి. మీరు చూసిండ్రు, మానేరు నుంచి మళ్ళీ మానేరు నుంచి కిందికి వదిలిండ్రు. 2 ఏళ్ళు అట్లనే నడిచింది. ఇంకో ఏడాది ఇట్లా చేసే వరకు వెదర్ సైన్స్ వల్లనే కూలిపోయింది. నేను డీటెయిల్గా ప్రెజెంటేషన్ ఉంది, ఇక్కడనే 3D మోడల్స్ పెడతాను, ఇక్కడనే ప్రెజెంటేషన్స్ పెడతాను, 3D విజువలైజేషన్ పెడతాను, 3D మోడల్స్, ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను చెప్తాను. కానీ ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, వరి పంట ఎందుకు ఎక్కువైంది? మనం ఎంత తింటాం? ఒక వ్యక్తి యావరేజ్గా అంటే ఒక లేబర్ శ్రమతో చేసే పని చేసినైనా బాగా అన్నం తింటాడు. పెద్ద మనుషులు తక్కువ తింటారు, చిన్నపిల్లలు పసిపిల్లలు తక్కువ తింటారు, మహిళలు తక్కువ తింటారు, ఇట్లా ఆఫీస్లో కూర్చొని పనిచేసేటోళ్ళు తక్కువ తింటారు. యావరేజ్గా ఒక మనిషి 72 కేజీలు తింటాడు. మన జనాభా ఎంతయ్యా? 4 కోట్లు అనుకోండి. 4 కోట్లు ఇంటూ 72 కేజీలు ఏడాది కంటే ఎంతైనాయంటే దాదాపు 29 లక్షల టన్ను బియ్యం. దాన్ని వడ్లకు కన్వర్ట్ చేస్తే దాదాపు 40 లక్షల టన్నులు వడ్లు. మనం ఎంత వండిస్తున్నామయ్యా? ఇంత వండిస్తున్నాం. అంటే 40 లక్షల అవసరం ఉన్న తెలంగాణకు 2 కోట్ల 80 లక్షలు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దాదాపు 2 కోట్లు 2.5 కోట్లు పంచినాం. ఇది ఎవరు తెలంగాణ తింటందుక? కాదు. అంటే వేరే రాష్ట్రాలలో వరి కరువు ఉందనుకోండి, అప్పుడు వండిస్తాం, మన దేశం అభివృద్ధి కొరకు పండించింది అనుకోండి, గొప్పగా ఫీల్ కావచ్చు. కానీ మొత్తం భారతదేశం మనం తినేదానికంటే ఎక్కువ వరి పండిస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం వరి ఎందుకు అవసరం? ఎందుకంటే దాన్ని బియ్యం తయారు చేసి 5 కేజీ బియ్యం పేదోళ్ళకి ఇస్తందుకు సరిపోను కాదు, ఎక్కువ ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర. గోడౌన్లల్లో మురుగుతున్నాయి, పౌల్ట్రీ ఫీడ్ కొరకు వాడుతున్నారు, కొంతమంది దాంతో సారనో విస్కీయో తయారు చేస్తున్నారు. దానికి కూడా అయినా కూడా అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వండించేది భారతదేశము, ప్రత్యేకంగా తెలంగాణ. అయినా కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రైతుల నుంచి కొంటున్నది. ఎందుకు? వాళ్ళ అవసరానికి కాదు, తెలంగాణ రైతులను ఆదుకుంటందుకు. ఎందుకంటే తెలంగాణ రైతులకు వేరే దిక్కే లేదు. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పాలి, మా మీద ఆరోపణ మొత్తం మీద బీజేపీ ఉత్తరప్రదేశ్ గుజరాత్కు పంపిస్తున్నారు. లాస్ట్ 4-5 ఏళ్ళు మ్యాక్సిమం కొనేది తెలంగాణ నుంచే. తెలంగాణలో అందాజ 24,000 కోట్ల రూపాయల ఎంఎస్పి ధరకు కొంటున్నది వడ్లు. అయితే ఉత్తరప్రదేశ్ ఎంత కొనాలి? ఇదే లెక్కల. ఉత్తరప్రదేశ్లో మనకంటే 7 ఎక్కువ జనాభా, 10 ఎక్కువ రైతు కుటుంబాలు ఉన్నాయి. అయితే వాళ్ళు 10 ఎక్కువ కొనాలి. ఎంత కొంటున్నారు? ఇవన్నీ నా డేటా కాదు, ప్రభుత్వం డేటానే. ఇవన్నీ ప్రభుత్వం డేటా ఉన్నాయి. మీరు ఎవరైనా కాల్స్తే మా ఆఫీస్కి వచ్చి చూడవచ్చు. అన్నీ ఇదే కాక యూరియాల. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి 70, మా దగ్గర 24,000 కోట్ల వరి కొంటుంటే ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం 70, ఓన్లీ 3 ఎక్కువ కొంటున్నారు మనకంటే. ఎంత కొనాలి? 2 లక్షలు కొనాలి. అంటే ఉత్తరప్రదేశ్కు మనకంటే తక్కువ ఇస్తుండ్రు, గుజరాత్కి ఇంకా తక్కువ ఇస్తుండ్రు, అన్నిట్లో ఎక్కువ దేశంలో తెలంగాణకి ఇస్తుండ్రు. ఇదే తెలంగాణలో గవర్నమెంట్ డేటా ప్రకారం నేను అనుకుంటా, నా ప్రకారంగా 40-45 లక్షల కుటుంబాలు ఉన్నాయి, రైతు కుటుంబాలు. గవర్నమెంట్ ప్రకారంగా